హే వాట్సాప్ మై పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మైసూర్ ప్యాలెస్ గురించి. మైసూర్ ప్యాలెస్ అసలు పేరు అంబా విలాస్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ని నిర్మించింది నల్వాడి కృష్ణరాజ వడియార్. దీనిని 1897లో మొదలుపెట్టి 1912లో పూర్తి చేశారు. మొదట్లో మైసూర్ ప్యాలెస్ని చందనపు చెక్కతో కట్టారు. ఎందుకంటే కర్ణాటక చందనానికి చాలా ఫేమస్. అయితే ఒక ఫంక్షన్ అప్పుడు అనుకోకుండా ప్రమాదంలో ఆ ప్యాలెస్ కాలిపోయింది. అయితే రాజుగారు మరియు వాళ్ళ అమ్మగారు ఈ ప్యాలెస్ ని సరికొత్తగా మరి ఎంత అందంగా నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అలా ఫేమస్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఎడ్విన్ 1912లో ఈ ప్యాలెస్ ని మళ్ళీ నిర్మించారు. ఇక్కడ ఉన్న ఈ ఏనుగులు నిజమైన ఏనుగులు. అప్పట్లో రాజుగారు దీనిని వేటాడి దానిని ఈ విధంగా కెమికల్ సహాయంతో భద్రపరిచారు. అయితే ఈ ప్యాలెస్ ని నిర్మించడానికి ఆ కాలంలోనే 42 లక్షలు ఖర్చు అయింది. ఇక రాజుగారు కూర్చునే సింహాసనం 280 కిలోల బంగారంతో చేయబడింది. ఈ అద్భుతమైన కట్టడంలో హిందూ, మొఘల్ అండ్ గోతిక ప్రవాహాలు కనిపిస్తాయి. ప్యాలెస్ లోపలికి వెళ్తే కళ్ళకు అద్దే అందాలను చూడాల్సిందే. వెండితో కట్టిన పెద్ద తలుపులు, రకరకాల చిత్రపటాలు అండ్ అడుగడుగున రాజసం కనిపిస్తుంది. ముఖ్యంగా దసరా పండుగప్పుడు ప్యాలెస్ అందం వర్ణించలేనిది. స్వర్ణ పాత్రపై ఉన్న అంబారి ఊరేగింపు ఎంతగానో ఆకర్షిస్తుంది. అయితే వాడియార్ వంశానికి మరియు టిప్పు సుల్తాన్కి అధికారం కోసం పోరాటం జరిగింది. ఒకానొక సమయంలో టిప్పు సుల్తాన్ మైసూర్ రాజ్యాన్ని పరిపాలించారు. కానీ శ్రీరంగపట్టణం యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో టిప్పు సుల్తాన్ మరణించారు. ఆ తర్వాత మైసూర్ ప్యాలెస్ వాడియార్ వాళ్ళ నియంత్రణలోనే వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్న స్టాచ్యూలో ఉన్నవారే శ్రీకృష్ణరాజ వడియార్. 1934లో మహాత్మా గాంధీ మైసూరుకి వచ్చినప్పుడు ఈయనను రాజశ్రీ అని సంబోధించారు. అంటే రాజ ఋషి అని అర్థం. ప్రజల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈయనని ఇలా పిలుస్తారు. అండ్ ఇదే ఆడియన్స్ హాల్. ఈ హాల్లో 42 పిల్లర్స్ ఉన్నాయి. దీనిని దీవాని అని కూడా అంటారు. ఇది మైసూర్ ప్యాలెస్ లోనే ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. దీనిని డిజైన్ చేసింది ఆర్కిటెక్ట్ రాఘవల నాయుడు. ఈ డిజైన్ వెనక ఒక చిన్న కథ ఉంది. రాజుగారు డిజైన్ కోసం పిలిపించినప్పుడు ఇద్దరు భోంచేస్తూ ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు రాఘవల నాయుడు తనతో పాటు ప్రింట్స్ తీసుకొని రావడం మర్చిపోయాడు. అప్పుడు తన పళ్ళ్యంలో భోంచేసిన తర్వాత పెరుగు వేసి అందులో డిజైన్ చేసి చూపించాడంట. మైసూర్ ప్యాలెస్లో ఈ రూఫ్ ఆర్ట్ వర్క్ మరో అద్భుతం. అండ్ వాటిపై గోల్డ్ టచింగ్ కూడా ఇచ్చారంట. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళు దీనికి బంగారు పూత పూస్తారు. సో ఇది మైసూర్ ప్యాలెస్ ఒక ముఖ్యమైన చరిత్ర. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.